హాయ్ అండి. అరటి పువ్వు నుంచి ఇలా కాయలొచ్చిన తర్వాత చివరన పువ్వు మెలిగిపోతుంది కదా! అది ఇంకా కాయలు రావనమాట. అప్పుడు మనం ఇలా కోసేసుకొని, దీని లోపల ఉన్న పువ్వుతోటి మనం చక్కగా కూర వండుకోవచ్చు. ఇది కిడ్నీలో రాళ్ళకి పనిచేస్తదనమాట. కిడ్నీలో రాళ్ళు పెరగకుండా, పెరిగినవి తగ్గడానికనమాట. అయితే ఈ పువ్వుని ఇలా డైరెక్ట్‌గా వండుకోకూడదు. వీటిని ఒక్కొక్క పువ్వు కింద తీసుకొని, దాని చుట్టూతున్న ఒక లేయర్ ఉంటుంది కదా! ఆ లేయర్ కూడా తీసేసుకొని, మధ్యలో ఒక కాండం అనేది స్ట్రాంగ్ ఉంటుందనమాట. తీసుకోవాలి అది. లేదంటే కూర చేదనేది వస్తది. అది తీసేసుకొని మిగతాది వాడుకోవచ్చు అనమాట. అయితే స్టార్టింగ్ నుంచి ఉన్న పువ్వులు ఇలా గట్టిగా ఉంటుంది. ఇంకా అలా తీగ పువ్వు విప్పగా విప్పగా లాస్ట్‌కి వచ్చేసరికి మనకి లేత పువ్వు అనేది వస్తుంది కదా! దాన్ని మనం డైరెక్ట్‌గా వండేసుకోవచ్చండి. ఇది ఇలా వచ్చింది. అయితే దీన్ని మనం పచ్చిశనగపప్పుతోటి కలిపి వండుతానమాట. పచ్చిశనగపప్పుని ముందుగా ఒక 2 గంటలు నానబెట్టుకున్న తర్వాత ఈ పువ్వుని దాన్ని కుక్కర్‌లో వేసుకొని ఒక 2, 3 విజిల్స్ వచ్చిన తర్వాత పక్కన పెట్టుకోవాలన్నమాట. ఈలోపు మనం పోపు, ఉల్లిపాయలు, టమాటా అన్నీ వేగిన తర్వాత ఉప్పు, కారం, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు ఇవన్నీ వేసుకొని మనం ఉడకబెట్టుకుని పెట్టేసుకొని కొద్దిగా గరం మసాలా వేసుకుని దించుకుంటే అన్నంలో కానీ చపాతీ